హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో చాలా రోజుల తర్వాత వ్లాగ్ షేర్ చేస్తున్నా. అండ్ ఇవాళ వ్లాగ్ ఏమంటే ఉగాది వ్లాగ్ ఫ్రెండ్స్. అయితే 1 month మీతో ఏ వ్లాగ్ షేర్ చేయలే, అందుకే ఇవన్నీ వ్లాగ్ లేట్ అయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే నేను మంచిగా షూట్ చేసి ఉంచుంటే రొటీన్గా, అందుకే వ్లాగ్ షేర్ చేస్తున్నా లేట్ అయినా కూడా. అయితే ఇక్కడ ఏమంటే ఉగాది రోజు ఇక్కడ మేము అందరం ఫ్రెష్ అయిపోయినాం. విశాఖ రెడీ అవుతుంది, నేనైతే రెడీ అయిపోయినా. మా విశాఖ సారీ కట్టుకుంది ఫ్రెండ్స్. అయితే ఉగాది రోజు ఏమంటే ఫ్రెండ్స్, మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ మరాఠీ వాళ్ళు ఏమంటే గుడి పడవ సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మేము కూడా గుడి ఇట్లా అంటే అక్క ఏమంటే పూజ చేస్తుంది ఫ్రెండ్స్ గుడిది. అయితే ఇక్కడ ఏమంటే మనం ఉగాది రోజు పచ్చడి గింట చేస్తాం కదా ఫ్రెండ్స్, అలానే ఇక్కడ వాళ్ళు గుడి పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఏమంటే అక్క పచ్చడి అయితే ప్రిపేర్ చేసి ఉంచేసింది. ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దేవుళ్ళ పట్టాల గింట పూజ కట్టేసింది. అయితే బాగా ఏమంటే ఇట్లా గుడి రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. గుడి అంటే ఒక కర్రకి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఆ కర్రకి ఎలా సాడీ కట్టుకుంటారు, అన్ని ఇట్లా ప్లేట్స్ లేసి మళ్ళీ ఏమంటే దాని మీద కలుషం బోర్లు వేస్తారు ఫ్రెండ్స్, అంటే ఇట్లా మిద్ది నుంచి పెడతారు. అండ్ వాళ్ళు ఏమంటే మామిడికాయ ఆకులు, మన నిమ్మకాయ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఇట్లా పెట్టేస్తారు అండ్ కట్టేస్తారు. మళ్ళీ ఏమంటే మన షుగర్ ఇట్లా హారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే చక్కెర బేడ్లది, అది కట్టేస్తారు. అండ్ ఈ కలశం మీద ఇట్లా స్వాస్తి గిండ తీస్తారు అండ్ అది పూజ పెడతారు. మనం ఏం నైవేద్యం ప్రిపేర్ చేస్తాం అది పెట్టుకోవాలి. అయితే ఏమంటే ఇక్కడ మహారాష్ట్రలో పూర్ణం పోలేలు చేస్తారు ఫ్రెండ్స్, అంటే బొబ్బట్లు అంటాం కదా, అవి ప్రిపేర్ చేసి నైవేద్యం పెడతారు. అయితే ఇక్కడ ఏమంటే బాగా అదే కడుతున్నారు. అక్క అయితే ఇంట్లో పూజ చేసేసింది అండ్ పచ్చడి కూడా ప్రిపేర్ అయింది. అయితే మేము ఇది గుడిది కూడా పూజ చేసుకుంటాం అండ్ మళ్ళీ పచ్చడి తాగుతాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే ఏదైనా మనకు ఎక్కడ కల్చర్ అయినా అంటే మన ఇండియాలోనే సెలబ్రేట్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అందరి కల్చర్ అండ్ అందరి పండుగలు మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. అయితే అక్క ఏమంటే ఒక 10 years నుంచి ఇది గుడి ఇక్కడ మేము వచ్చి 18 years అవుతుంది కదా. బాగా జాబ్కు అంటే అక్క పెళ్ళైంది, బాగా జాబ్ ఉంది కదా, అందుకే ఇక మంచిగా అక్కకి ఏమంటే మా ఇంటి ముంగట ఒక బ్రాహ్మణ ఆంటీ ఉంటుంది, బ్రాహ్మణ్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు. అయితే చెప్పింది మీరు ఇది కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు, మన ఇంటి కోసం మంచిగా ఉంటుంది అని అంటే మేము అప్పుడు అక్క ఈ గుడిది పూజ చేయడం స్టార్ట్ చేసింది. మేము ఏమంటే ఫ్రెండ్స్, మన ఊరు అక్కడ మేము మహారాష్ట్రలోనే మా ఊరు వస్తుంది, కానీ మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం, తెలుగే మాట్లాడతాం, మొత్తం కల్చర్ మనది తెలుగే ఉంది. కానీ మేము అది మహారాష్ట్రలో ఊరు వచ్చినాక నుంచి మేము ఇక మహారాష్ట్రలో అయిపోయినాం, కానీ మొత్తం మనం తెలుగు వాళ్ళే. సో చూడండి, ఇలా బాగా అయితే గుడి రెడీ చేసేసాను అక్క బాగా. ఇప్పుడు మేము ఇది ఏమంటే టెర్రస్ పైన ఇది పూజ కట్టాలి ఫ్రెండ్స్. అయితే దీనికి ఇప్పుడు కట్టేసి మేము పూజ చేసుకుంటాం. సో చూడండి ఎలా చేస్తాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇలా అయితే గుడికి కట్టేసాము. అయితే ఇలానే కడతారు. సో చూడండి, మీరు ఫ్రంట్ కూడా చూస్తున్నారు, అన్ని ఇళ్ళకు కూడా ఇట్లానే కట్టారు ఫ్రెండ్స్. ఇదేమంటే డీప్లీ మహారాష్ట్రలో కదా, ఔరంగాబాద్ సైడ్. అయితే ఇక్కడ ఏమంటే మొత్తం మంది సెలబ్రేట్ చేసుకుంటారు గుడి పడవ. అండ్ మా ఊర్లో ఏమంటే ఎవరు కూడా గుడి పడవ సెలబ్రేట్ చేయరు ఫ్రెండ్స్. మహారాష్ట్రలో ఎవరైనా ఉంటే అంటే డీప్గా వస్తేనే వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏమంటే సో చూడండి, మేము పూజ అయితే కట్టుకున్నాము గుడిది. అయితే ముగ్గు ఇంటికి వేసేసి మంచిగా దీపం పెట్టేసి ఆరతి చేసి కిందికి వచ్చేసాము.
అండ్ అక్క ఏమంటే పచ్చడి అంటే దేవుళ్ళకి ప్రసాదం పెట్టేసి మాకు అందరికీ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ పచ్చడిలో కొత్త మామిడికాయ, కొత్త బెల్లం, నీళ్ళు, మన నిమ్మకాయ పువ్వు అండ్ కొబ్బరి ఇట్లా అక్క కారం, ఉప్పు అవన్నీ వేసి ప్రిపేర్ చేసాము ఫ్రెండ్స్. మేమైతే ఇలానే ప్రిపేర్ చేస్తాము. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి మాకు ఎలా అంటే చేసింది మేము అలానే చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే అందరికీ అక్క ఇస్తుంది ప్రసాదం లాగా. అయితే మేము టేస్ట్ చేస్తాం. పచ్చడి అయితే నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అయితే పిల్లలకి ఇది కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే వాళ్ళు ఏమంటే కొంచెం కొంచెమే తాగుతారు. నేను అక్క బాగా అయితే మంచిగా తాగేసాము. మంచిగా అయితే ప్రిపేర్ అయింది. విశాఖ చూడండి అదేమంటే ఒట్టిగా మామిడికాయ తీసుకొని తిన్నది. విశాఖ చూడండి ఎలా చేస్తున్నాడు మొహం. అడిగి నచ్చదు ఇవన్నీ, అడిగేది తీయగా ఇట్లా అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కింద నచ్చుతుంది అంటే ఇలాంటివి ఏమన్నా నచ్చాయి ఫ్రెండ్స్. ప్రసాదాలు కూడా ఎక్కువ తినాడు. ఏదైనా మనం ప్రసాదం చేస్తే వద్దే అంటాడు. అయితే ఇక్కడ ఏమంటే నేను అక్క తాగేస్తున్నాను. మా విశాఖ చూసారా ఫ్రెండ్స్ సాడీలో ఎంత చక్కగా అనిపిస్తుంది. అయితే మా విశాఖ ఏమంటే సాడీ కట్టుకోవాలని నిన్నటి నుంచి అంటుంది. అయితే అక్క అన్నది కట్టుకోను. నాకు కూడా అంటే మా విశాఖ నువ్వు కూడా సాడీ కట్టుకో, కానీ నాకు అంత అయితే క్యారీ చేయడం రాదు అని నచ్చదు కూడా. అది ఇప్పుడు ఏమంటే మా విశాఖ ఫోటో తీయాలి కదా అని అది నేను కూడా కొంచెం ఫొటోస్ తీసాను. అది మా విశాఖ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి. సో మేము ఇట్లా ఫొటోస్ గిట్లా తీసుకున్నాము. ఇద్దరం అయితే మంచిగా ఫోటోస్ తీసుకొని ఇంకా చాలా ఫొటోస్ అయితే విశాఖ అయితే తీసాను ఫ్రెండ్స్. టెర్రస్ పైన కింద అయితే అవి ఎక్కడితో షేర్ చేయలేదు. అండ్ ఇక్కడ ఏమంటే అక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసింది. అయితే పోహ ప్రిపేర్ చేసింది. అండ్ నైట్ది రైస్ కూడా మిగిలిండే కదా ఫ్రెండ్స్, దానికి ఏమంటే తాలింపు వేసేసింది. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే అక్క లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది. అయితే ఇవాళ ఏమంటే పూరి, ఆలుగడ్డ కూర్మ అండ్ ఖీర్ చేసింది ఫ్రెండ్స్. అయితే పాయసం అది కూడా అన్నంది. అది ఇక్కడ ఏమంటే బాగా వడ్డీ చేసాము. బాగా తింటున్నారు. ఇప్పుడు 1 o'clock ఏమవుతుంది. అయితే నాకు ఒక్కకైతే ఆకలి లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము పోహ తినేసాం. ఆకలి లేదండి ఎక్కువ. అండ్ బాగా ఏమంటే పోహ తక్కువ తినిండే, అందుకే బాగా అక్క ఏమంటే పూరి గింట చేసి వచ్చేసింది గరమగరం. అండ్ ఇక్కడ నేను అక్క ఏమంటే పాయసం టేస్ట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం పని అలానే ఉంది ఫ్రెండ్స్. బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి తోమేయడానికి, అంటే మొత్తం పని ఉంది. ఇప్పుడు చేసుకోవాలి. మళ్ళీ మేము లంచ్ నేను అక్క చేసుకుంటాను. అది ఇక్కడ ఏమంటే నేను అక్క ఇక్కడ కూర్చొని హాయిగా ఇక్కడ టీవీ చూస్తూ పాయసం ఎంజాయ్ చేస్తాం. పాయసం అయితే చాలా టేస్టీగా అయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే మహారాష్ట్రలో పూర్ణం పొలలు అయిన రసం చేస్తారు ఫ్రెండ్స్, మామిడికాయ రసం. అది అక్క కూడా చేయాలనుకుంది కానీ ఇంట్లో ఏమంటే నేను అక్కనే తింటాము పూర్ణం పొలలు అంటే బొబ్బట్లు రసం. అయితే అందుకే నేనన్నా మన ఇద్దరి కోసం ఎందుకు చేస్తా, ఎప్పుడైనా చేసేవాని. అన్న అయితే అక్క ఏమంటే పూరి అండ్ ఆలుగడ్డల కూరలు చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈవినింగ్ టైం ఫ్రెండ్స్ 5 అవుతుంది. అయితే మేము మొత్తం లంచ్ గింట చేసి అంటే పని అంతా చేసుకొని లంచ్ అయితే అయిపోయింది. మళ్ళీ కొంచెంసేపు టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ కూర్చున్నాం. అండ్ ఇక్కడ టీ టైం ఏదైతే నేను టీ పెట్టేసాను. అయితే అక్క ఏమంటే ఇక్కడ టీ తీసుకోవాలి కదా, దానికి కాఫీ ప్రిపేర్ చేసి ఏంటి కాఫీ లేకుండా అది మిల్క్ తాగుతుంది, దానికి ఇచ్చేసాను. ఇక్కడ నాకు విశాఖ కూడా టీ తాగుతున్నాడు. మా విశాఖ ఏమంటే ఇప్పుడు హాస్టల్లో ఉంటుండే కదా, ఇప్పుడు దానికి ఇంటికి వస్తాను టీ ఇస్తాను ఫ్రెండ్స్. కొన్ని రోజులైనా తాగే టీ అని అంటామైతే అది తాగేస్తుంది. అయితే ఇక్కడ ఏమంటే టీ అయితే డైలీ మాకు ఈవినింగ్ టైంకు కావాలి ఫ్రెండ్స్. నాకు అక్క గింట అయితే అలవాటే. ఊరక్కడ వెళ్తే అయితే మేము ఒక 3 times అయినా టీ తాగుతాము. టీ అలవాటు ఉంది. కొంచెం కొంచెం అదే కదా టీ తాగేస్తాం. బావకైతే టీ కొంచెం కూడా నచ్చదు. నాకైతే అందరికీ అంటే ఆడుస్తారు టీ మానేయండి అని. అయితే అక్క అయితే మానేసింది. ఇప్పుడు నేను మానేయలేదు, ఎందుకంటే టీ తాగకుంటే హెడేక్ గింట వస్తుంది ఫ్రెండ్స్, అలవాటు కదా అందుకే. అయితే ఇక్కడ ఏమంటే ఎప్పుడెప్పుడు బావకి ఏమంటే ఇట్లా ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం టీ ఉంటే. అయితే ఇక్కడ ఏమంటే నేను షుగర్ వేసానో లేదా అని టేస్ట్ చేస్తున్నా. అయితే వేసాను. ఈరోజు ఉగాది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే అంత డల్గానే ఉంటుంది. గుడి పర్వ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. అదే కానీ మన ఊరు అక్కడ ఉగాది రోజు ఎంత కలర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంత గందరగోళంగా ఉంటుంది.
అందరు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏమైనా టీ తాగేసి ఈవినింగ్ టైంకి ఇప్పుడు గుడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంటికి తీసేయాలి. అంటే పొద్దుపోకన్నా ముందు మనం గుడికి తీసేసి ఇంట్లో పెట్టేయాలిగా. ఇదే సారీ డైలీ ఇయర్ అక్క ఏమంటే యూజ్ చేస్తాం పూజ కోసం. అండ్ ఇక్కడ చూడండి, మేము ముగ్గురు టెర్రస్ పైన వచ్చినామైతే విశారద్ కూడా మా వెనకాల వచ్చేసారు అండ్ బాగా పాడుతున్నారు. అండ్ ఇక్కడ బ్లాగ్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఉగాది రోజు అయితే ఇలా స్పెండ్ చేసినాము. ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కు. ఇక్కడికి బ్లాగ్ ఏం చేస్తాం, బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.